క్రైస్తవుని జీవితంలో చెవులు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏ సమయంలో ఏది మాట్లాడతాడో తెలియదు. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, మీరు మాట్లాడండి, నేను వింటాను అని మనం దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఎన్నో ఆలోచనలు మనకి తెలియజేస్తాడు. ఈ సమయం మన జీవితంలో చాలా శ్రేష్టమైంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమెకి 12 ఏళ్ళ నుంచి ఒక రోగం ఉంది. ఎవరు బాగు చేయలేదు ఆమెని. ఆ రోగం ఆమెను ఎంతగా విసిగించిందంటే ఇంకొక నిర్ణయానికి వచ్చింది, ఏ వైద్యుడు నన్ను బాగు చేయలేడు అని. నిజంగా ఈ పరిస్థితి ఎంత దుఃఖపరుస్తుందో మీరు ఆలోచించండి. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది. ఆమె గత మేబీ ఒక సంవత్సరం నుంచి అనుకుంటాను, దగ్గరగా 10 నెలల నుంచి కాంటాక్ట్స్ లేవు. మనతో బాగుండేది, సంఘంతో బాగుండేది, మరి ఎందుకో కాంటాక్ట్స్ లేవు. తర్వాత మన పిల్లలకు తెలుసు, వాలంటీర్స్ తెలుసు, మన క్వైర్ గ్రూప్ వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళని ప్రస్తావించి ఆ సిస్టర్ ఎక్కడుందో కనుక్కోమన్నాను. నేను ఆ మాచుకి తెలియలేదు, ఆమెను కనుక్కోండి అంటే చివరికి కనుక్కొని ఒక బ్రదర్ అమ్మాయి ఫోన్ నెంబర్ తెచ్చాడు. అంతకుముందు ఉన్న ఫోన్ నెంబరు కాదు, ఫోన్ నెంబర్ మారింది. ఐ కాల్డ్ హర్, నేను ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేశారు ఆమె. నేను మాట్లాడితే అంత చురుగ్గా లేదామా. నేను అడిగాను, వాట్ హ్యాపెండ్, ఏమైంది, మీరు యాక్టివ్గా లేరు కదా, ఎందుకు అంత నీరసంగా మాట్లాడుతున్నారంటే ఐఎమ్ ఓకే, ఐమ్ ఆల్ రైట్ అని, హ్యావ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అని చెప్పింది ఆమె. నాకు కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ నో, నాకు ఇంతకుముందు ఆ వాళ్ళ ఫ్యామిలీలో ఆ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి నేను వెళ్ళాను ఒకసారి వాళ్ళ ఇంటికి. వాళ్ళని నేను వారి మధ్య సమాధాన పరిచాను. దట్స్ గుడ్, అయిపోయింది. ఆ ఎపిసోడ్ అయిపోయింది, బాగానే ఉన్నారు వాళ్ళు. బాగున్నారు అనుకున్న టైంలో అవి రాలేదు చర్చికి. చాలా కాలం ఎందుకు రావడం లేదు అన్నప్పుడు సంగతి తెలిసింది. నేను ఆ నెంబర్ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి, ఏంటమ్మా ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, మీ హస్బెండ్ బాగున్నారా, నాతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆమె ఓపికగా లేదు. కానీ ఆమె ఏం చెప్పలేదు నాకు. కానీ నాకు ఇద్దరు బాగాలేదా, నాకు డౌటెడ్ అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నేను రాలా. నెక్స్ట్ సండే రండి అంటే వస్తానన్నారు. 3 వీక్స్ 4 వీక్స్ రాలేదు. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఆన్సర్ ఇవ్వలేదు. మళ్ళీ ఫోన్ చేశాను, ఇవ్వలేదు. మళ్ళీ ఫోన్ చేశాను, ఇవ్వలేదు. ఈరోజు మార్నింగ్ ఏం తెలిసిందంటే ఆమె చనిపోయింది అని చెప్పారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. షాక్, లైక్ మేబీ 45-44 ఉంటాయేమో ఆమె. ఇప్పుడు నన్ను బాధపెడుతున్న విషయం ఏంటంటే షీ కుడ్ నాట్ రివీల్ హర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. విత్ క్యాన్సర్, నాకు క్యాన్సర్ ఉంది, హెల్ప్ మీ, యు ప్రే ఫర్ మీ, వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయాలి, ప్లీజ్ డైరెక్ట్ మీ అని ఉంటే గుడ్. ఆమె చెప్పలేదు. మరి చనిపోయిన ఆమె ఏం ఆలోచించిందో, ఎందుకు చెప్పాలనుకుందో, షైగా ఫీల్ అయిందో, ఇలా చెప్తే అందరికి తెలిసిపోద్ది అనుకుందో, ఐ డోంట్ నో. చూసారా, మనకున్న రోగాన్ని చెప్పుకోవడానికి వై షుడ్ వీ ఫీల్ షై? తప్పేముందండి, మనకే కదా రోగాలు వస్తాయి. మంటితో చేయబడిన ఈ శరీరానికి రోగాలు ఉన్నాయి. మన శరీరం మంటిని హత్తుకుంటుంది, మంటిని ఆకర్షిస్తుంది, మట్టిలో కలిసిపోవాలనుకుంటుంది. యూనో, తెలుసా మీకు? మట్టి మన దేహాన్ని ఆకర్షించినట్టు ఏది ఆకర్షించదు. యు కమ్ అంటది మన దేహాన్ని. అందుకే పసిపిల్ల దగ్గర నుండి మట్టి ఎంత ఆకర్షిస్తుందో మనకి ఇలా తెలుస్తుంది. మన్నైనది మునుపటి వల్లే మన్నైపోతుందని చెప్పాడు. మళ్ళీ నేను ఆమె నెంబరు మళ్ళీ వెతికి ఇంటికి వెళ్ళి నా పని చేశాను. అగైన్ ఐ కాల్ బ్యాక్. ఎవరో లిఫ్ట్ చేశారు. అగైన్ ఐ కాల్. నేను మాట్లాడాను, వాట్ హ్యాపెండ్, చెప్పచ్చు కదా అంటే ఆ ఫోన్ ఎత్తానని అన్నాడు. ఆమె మాకే చెప్పలేదు.
అని ఏడ్చాడు. ఆ తర్వాత ఎవరో పెద్ద ఆమె ఏడ్చింది. కిడ్స్ ఇద్దరు. దిస్ ద సిచ్యువేషన్. చెప్పుకున్నామండి మనం కొన్ని. ఆమె చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు బాధ అంతా ఏంటంటే, చెప్పుంటే మనం ఏదో చేసేవాళ్ళం, ఏదో చేస్తామనేది కనీసం ఆమె కోసం మనం ప్రార్థన చేసేవాళ్ళం. మనమున్నాము అన్న సంగతి ఆమెకు కొంత ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఆమె ఎందుకో తెలియదు. షీఈస్ గుడ్ ఎట్ హార్ట్. చాలా మంచి ఆమె. హంబుల్ లేడీ. నేను ఆ విషయం బట్టి చెప్పగలను. మరి వీళ్ళకి ఎందుకు చెప్పాలి, నేను చెప్పి ఎందుకు ఫీల్ అవ్వాలి, వాళ్ళకి భారం ఎందుకు అవ్వాలి, నా గురించి ఏమనుకుంటారో అనుకొని మొత్తానికి తన చుట్టూ ఒక బౌండరీ వాల్స్ను కట్టుకొని ఆమె ఒక్కటే ఒంటరితనంతో చనిపోయిందా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ద సేమ్ సిచ్యువేషన్ ఫర్ 12 years, 12 ఏళ్ళు ఒక వ్యక్తిని క్రష్ చేసేసాయి. 12 ఏళ్ళు ఒక స్త్రీ ఎన్ని విధాలుగా వేదన అనుభవించిందో ఆ వాక్యంలో మనం చదువుతాం. అయితే ఈమె వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్నదంతా ఖర్చు పెట్టింది. ఏంటంటే, నేను బాగవాలి, ఈ రోగము నుండి నాకు విడుదల కావాలి, ఎలా అయినా నేను తిరిగి మామూలు మనిషి కావాలి, నాకున్న ఈ హీన స్థితి నుండి నేను లేవనెత్తబడాలి, తిరిగి కోలుకోవాలి, బలం పొందాలి. అందుకే నాకు సరిపోయిన వైద్యుడు ఎవరు అని వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కానీ ఎవరు ఆమెను బాగు చేయలేదు. చివరికి ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి ఓపిక లేదు, ఖర్చు పెట్టడానికి ధనం కూడా. డెస్పరేట్ కండిషన్. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, లోయెస్ట్ పాయింట్ మన లైఫ్లో ఎక్కడొక చోట ఇంకంతకన్నా అబాండన్ అనగా దిగజారే పరిస్థితి, లాస్ట్ బట్ యూ కెన్ హ్యావ్ హోప్. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? సింప్లీ దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఇక్కడ ఒక మాట రాసాం, జీసస్ ద హోప్ ఆఫ్ హోల్ నేషన్, జీసస్ ద హోప్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు లోకానికి ఆయన ఆధారమై ఉన్నాడు, లోకానికి నిరీక్షణ ఆయన. హోప్, నో హోప్. లోకంలో హోప్ లేదు, నిరీక్షణ లేదు. బట్ దెర్ ఈజ్ హోప్ ఇన్ జీసస్. దట్ ఈజ్ క్రిస్మస్. క్రిస్మస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దెర్ ఇస్ హోప్. దేవుడు నిలబెట్టలేని జీవితం, దేవుడు కట్టలేని జీవితం, దేవుడు బాగు చేయలేని జీవితం, దేవుడు క్షమించలేని జీవితం ఏది కూడా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను మీకు ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడున్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంతగా మీరు జీవితంలో లాస్ అయిపోయినా, స్టిల్ దెర్ ఇస్ హోప్. మీకు ఒక నిరీక్షణ ఉంది. దెర్ ఇస్ హోప్. హోప్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు. నేను చాలామందికి పేషెంట్లకు ఇదే చెప్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రతుకుతాడా, మా అమ్మాయి బ్రతుకుద్దా? పాపం ఒక ముస్లామా, ద సేమ్ అండి, ఇదే ప్రాబ్లం, క్యాన్సర్. యా, లాస్ట్ స్టేజ్. వాళ్ళ అమ్మ అడుగుతుంది కూతురు గురించి, అయ్యా మా అమ్మాయి బ్రతికిద్దా? కానీ ఆ ముసలాంకి తెలీదు చివరి దశలో ఉంది అని. కానీ ఒక హోప్ ఆమెకి ఏంటో తెలుసా? మా అమ్మాయి బ్రతకాలి. నేను ఒక మాట చెప్పాను, బ్రతికిద్ది. దెర్ ఇస్ హోప్ ఇన్ జీసస్. యేసుక్రీస్తులో మనకి ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలియజేయాలంటే, ఈ నిరీక్షణను, ఈ హోప్ని లోకానికి నువ్వు అందించాలి. ఈ లోకంలో మనుషుల యొక్క స్థితి, ది లాస్ట్ ఎవ్రీథింగ్. అంత పోయింది, ఏం లేదు వాళ్ళ దగ్గర.
కానీ వారికి మనం ఇవ్వగలిగింది ఏంటంటే హోప్, ఒక నిరీక్షణ ఇవ్వగలుగుతాం. ఆ నిరీక్షణ ఎవరంటే యేసు క్రీస్తును పరిచయం చేయడం ద్వారా తిరిగి వారి జీవితాన్ని మనం కట్టగలం, నిలబెట్టగలం. వారు ఏదైతే కోల్పోయారో యేసు క్రీస్తును మనం వారికి చూపించడం ద్వారా వారికి ఒక ఆధారంగా మనం నిలగలుగుతాం. దట్ ఈస్ ఫెస్టివల్, అది పండగ.